ఇక వరల్డ్ టాప్ బిలియనియర్ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త పార్టీ ప్రకటించేశాడు. 2 పార్టీల వ్యవస్థలతో అమెరికా కుళ్ళిపోయిందని, ఇక ఈ సంఘాన్ని నేను మార్చేస్తా, అమెరికా ప్రజలకు స్వేచ్ఛనిస్తా అంటూ దాదాపు సినిమా ఫక్కీలో డైలాగులు పేల్చిన ఎలాన్ మస్క్కి నిజంగా అంత సీనుందా? మస్క్ చేసిన ఈ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి వైఖరి తీసుకుంటారు? ఇదే ఇప్పుడు ఆసక్తి, ఉత్కంఠ కలిగిస్తున్న ప్రశ్న. అమెరికా ప్రజలకు తిరిగి స్వేచ్ఛనిస్తా, మీకోసమే ఈ కొత్త పార్టీ. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ న్యూ పార్టీ అంటూ ప్రకటనైతే మస్క్ చేశాడు. కానీ అదంతా ఈజీ ఏం కాదు. దానికంటే రాకెట్లు తయారు చేయడమే ఈజీ అని కొందరు అప్పుడే విశ్లేషణలు కూడా ప్రారంభించేశారు. నిజానికి 2 పార్టీల సిస్టంపై అమెరికాలో కూడా చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది. కానీ 3వ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదించి బయటికి వచ్చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడంతో 3వ పార్టీకి ఛాన్స్ వచ్చింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించిన క్రమంలో అప్పట్లోనే ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దానికి ఆన్లైన్లో పోల్ పెట్టగా 80% మంది కొత్త పార్టీ పెట్టాల్సిందేనంటూ అభిప్రాయం పంచుకున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టంగా తీసుకురావడానికి సంతకం చేయడంతో ఎలన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించి అమెరికా రాజకీయాలలో ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. ఇక ట్రంప్ దీనికి ఎలా స్పందిస్తారన్నది కూడా చూడాలి. తొందరలోనే మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై డోజును ఉసిగొలుపుతారు అనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఏ రంగంలోనైనా తాను అనుకున్నది సాధించే వరకు వదలడు అని పేరున్న మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్రను సృష్టిస్తారా అనేది టాపిక్ గా మారింది. తన కొత్త పార్టీ ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అప్పట్లో చెప్పగా, ట్రంప్ మస్క్ పార్టీ విషయంలో ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గత వారంలోనే మస్క్ కొత్త కాంగ్రెస్ మెంబర్ల ఎన్నికకు అడ్డంకులు సృష్టిస్తాను అని చెప్పారు. దానర్థం కొత్త పార్టీ సహాయంతో 2026 మధ్యంతర ఎన్నికలలో హౌస్, సెనెట్ సీట్లపైన దృష్టి సారించే అవకాశం ఉంది. అంతేకాదు తదుపరి అధ్యక్ష ఎన్నికలలో మస్క్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదెలా ఉన్నా అమెరికా రాజకీయాలలో డెమోక్రటిక్, రిపబ్లికన్లకు ప్రత్యామ్నాయంగా మస్క్ అమెరికా పార్టీ రాజకీయాలలో నిలబడుతుందా? ఇదో $1 మిలియన్ ప్రశ్న.